హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్. ఈరోజు నేను మీకు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేసి చూపించబోతున్నాను. అచ్చం మనకి హోటల్ స్టైల్లో మనకి ఎలా సర్వ్ చేస్తారో సేమ్ అలాగే చేసి చూపించబోతున్నాను. టేస్టీగా ఉండిపోతుంది. మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఒక 2.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకోవాలి. ఈ రైస్ని ఒక 2 సార్లు బాగా వాష్ చేసేసుకొని వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టేసుకుందాము. కడాయి పెట్టేసుకొని అందులో ఒక 4-5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ 3/4 kg చికెన్ తీసుకున్నాను. విత్ బోన్స్తో పాటు తీసుకోవాలి. ఈ కర్రీకి బోన్స్తో అయితే బాగుంటుంది. ఆయిల్లో మంచిగా కింద నుంచి పైదాకా ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద బాగా వేయించుకోవాలి. మనకి చికెన్ అంతా బాగా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు మంచిగా వేయించేసుకోవాలి. ఇలా బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన 1 కప్పు ఆనియన్స్ని వేసేసుకోవాలి. ఇలాగే చికెన్ పైన వేసేసుకొని ఈ ఆనియన్స్ని ఒకసారి కింద నుంచి పైకి ఒకసారి కలిపేసేసుకొని ఒకసారి మూత పెట్టేసుకొని ఈ చికెన్లో నుంచి వాటర్ వచ్చేదాకా ఆనియన్స్లో కూడా కొంచెం మాయిశ్చర్ ఉంటుంది కదా, వాటర్ వచ్చేంత వరకు ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలాగ ఆనియన్స్ మనకి మంచిగా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. వేసేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు కలుపుతూ కుక్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి ఈ చికెన్ ఇలా ఉడుకుతుండగానే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే కారం తగ్గట్టు ఒక 2 టీ స్పూన్లు వేస్తున్నాను. మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి. ఈ కర్రీ కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఇలాగా కారం బాగా కలిసేలాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది. ఎక్కువసేపు ఏం అవసరం లేదు. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. టీ స్పూన్ జీలకర్ర, ఒక 5-6 లవంగాలు వేసుకోవాలి. అలాగే ఒక 4 ఇలాచి, ఒక 2 ఇంచులు పట్టా వేసుకోవాలి. అలాగే కొంచెం జాపత్రి, ఒక స్టార్ పువ్వు, ఒక 2 టీ స్పూన్ల ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్లు రాతి పువ్వు అంటారు కదా, బిర్యానీ స్పైసెస్లో వాడతారు. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని అన్నిటినీ గ్రైండ్ చేసేసుకొని కొంచెం బరక్కున్నా పర్వాలేదు. మనకి చికెన్ కూడా మంచిగా వేగిపోయింది. మంచి కలర్లో కూడా వచ్చేసింది. ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకున్నామంటే చికెన్ కూడా మనకి మంచిగా వేగుతుంది. ఇలా వేగిన తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఆ పౌడర్ మొత్తాన్ని వేసేసుకోవాలి. వేసేసుకొని కింద నుంచి పైకి కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు మంచిగా మసాలా వేగిపోయి మనకి కలర్ కూడా చికెన్ కలర్ కూడా మంచి డార్క్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా కలుపుతూ వేయించుకున్నామంటే మనకి చూడండి కలర్ కూడా మంచిగా వచ్చేసింది కదా, ఎంత చూడడానికి కూడా చాలా బాగుంది. అంతే సింపుల్గా అయిపోతుంది. పైన నుంచి మనము సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అలాగే కరివేపాకు వేసుకున్నామంటే రెడీ అయిపోయినట్టే. ఇది కూడా ఒకసారి మంచి కింద నుంచి పైకి కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం ఇప్పుడు మళ్ళీ రైస్ ప్రిపేర్ చేసుకుందాము. ఈ ఫ్రై పీస్ అయితే అయిపోయింది, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనము రైస్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేస్తే ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇందులోకి బిర్యానీ ఆకు, ఇలాచి, స్టార్ పువ్వు, పట్టా, లవంగా, జీలకర్ర వేసేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ రాతి పువ్వు వేయాలి. అది నేను మర్చిపోయాను, లాస్ట్లో వేసానండి. ఒకసారి ఈ స్పైసెస్ ఆయిల్లో వేగిన తర్వాత రుచికి సరిపడా కారం తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. మనం అడిషనల్గా కారం ఏమి వేయము, అందుకని పచ్చిమిర్చి కారంతోనే మనకి కారం అంతా రావాలి. 1.5 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకొని చక్కగా కలిపేసేసుకోవాలి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మంచిగా వేగనివ్వాలి. మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత 1 కప్పు కొత్తిమీర, అలాగే 1 కప్పు పుదీనా కూడా వేసుకోవాలి. అలాగే జీడిపప్పు పలుకులు కూడా వేసుకుంటే అన్నంలోకి కలుపుకుంటూ తినడానికి చాలా బాగుంటుంది, చూడ్డానికి కూడా బాగుంటుంది. ఒకసారి మొత్తం బాగా వేగనివ్వాలి. లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకున్న తర్వాత ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి. అలాగే 1 చిన్న కప్పు పెరుగు కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. పెరుగు వేయంగానే విరిగిపోతుంది, అందుకని కొంచెం ఫాస్ట్గా కలిపేసుకొని మంచిగా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు
కలుపుతూ కుక్ చేసుకోవాలి. చూడండి ఇలా ఆయిల్ బయటకు వచ్చేయాలి. ఇలా బయటకు వచ్చిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని ఇందులోకి వేసేసుకోవాలి. రైస్ని వేసేసుకొని మనం 2.5 గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కాబట్టి ఇందులోకి 2.5 గ్లాసెస్కి తగ్గట్టు ఇక్కడ నేను 4.5 వేస్తున్నాను. ఇలా వేసుకోండి, కరెక్ట్గా మెజర్మెంట్ సరిపోతుంది. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి కింద నుంచి కలిపేసేసుకొని హై ఫ్లేమ్ మీద పెట్టేసుకోవాలి బాయిల్ వచ్చిందాక. బాయిల్ వచ్చిన తర్వాత లో ఫ్లేమ్కి టర్న్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 15 to 20 minutes కుక్ చేసుకున్నామంటే మనకి రైస్ ఇలా మంచి కుక్ అయిపోతుంది. ఇలా కుక్ అయిపోయిన తర్వాత ఒక ½ an hour అలా పెట్టేసుకొని సర్వ్ చేసుకోవాలి. అప్పుడే మనకి రైస్ ఇలా పొడి పొడిగా వస్తుంది. అంతే అండి, సింపుల్గా చేసుకునే ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ట్రై చేయండి. ఒక బాయిల్డ్ ఎగ్ కూడా పెట్టుకోండి, హోటల్ లుక్ వస్తుంది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.